పిల్లగా మనం శ్రీరాముడి యొక్క రామాయణం చూసామంటే పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే తండ్రి మాట అసలు కొడుకు జవదాటకూడదు అన్నది. దశరథుడు లాంటి వాడు 14 ఏళ్ళు వనవాసం అని చెప్పినా కూడా శ్రీరాముడు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. తమ్ముళ్ళు మిగతా తల్లులు అందరూ వారించినా కూడా. కానీ ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులు ఒక మాట చెప్పినా లేకపోతే బయట నుంచి తండ్రి వచ్చినా కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఇదే రామాయణం, ఇదే మహాభారతం జరిగిన అదే ప్రపంచం అంటే అదే ఇండియాలో మనం పుట్టి ఎందుకని ఇంత డిఫరెన్స్ వచ్చేసింది అప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి? మాట వినకపోవడం కాదు, తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో వదిలేసి అమెరికాకి యాత్రకి వెళ్ళిపోతున్నారు. డబ్బు అంటే ధన సంపాదన, స్వార్థ చింతన. అంటే ఏమిటంటే నేను నా భార్యా పిల్లలు బాగుంటే చాలు, కనీ పెంచి పొద్ద పోచేసి చదివించి ఉద్యోగం తీయించి వివాహం చేసి ఇంత స్థితికి తెచ్చినటువంటి వాళ్ళను ఏరు దాడితే తెప్పగాలేసినటువంటి విధంగా నేటి సమాజం ఉన్నదంటే దానికి ఒకే ఒక విషయం, నేటి పాశ్చాత్య నాగరికత అనేది మన పైన పడడం వల్ల, ఈ పాశ్చాత్య నాగరికతలో ఎవరికి వారే యమునా తీరుగా ఉండడం వల్ల ఎంతవరకు నేను నా భార్య, నేను నా కుమారుడు, నా పిల్లలు అనేటువంటి ధన సంపాదన ఇచ్చుతో ధన మూలం ఇదగ అనుకున్నారు. కానీ దానికి మూలమైనటువంటి ప్రేమ అన్నటువంటిది మనకు లేదు. ఆ ప్రేమ అనేది లేకపోవడం వల్ల అనుబంధాలు లేకపోవడం. మరొక విషయం, మనకు మొట్టమొదటగా ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి. ఆ ఉమ్మడి కుటుంబాల్లో మన నానమ్మలు కానీ, తాతమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ రాత్రి అయితే అన్నం తిన్న తర్వాత రామాయణ కథలు కానీ, భారత కథలు కానీ చెప్పి ఈ విధంగా ఉండేవాళ్ళు. మనకు మానసికంగా ఆనాడే బీజం నాటేవాళ్ళు. ఇప్పుడు వెస్టి కుటుంబాలు అయిపోయినా ఎవరికి వారు యమునా తీరే. కాబట్టి ఏమైపోతుంది, అసలు రామాయణం అంటే ఏమిటో తెలియదు, భారతం అంటే ఏమిటో తెలియదు. ఎంతసేపు ఈ పాశ్చాత్య నాగరికతలో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో నేను డబ్బు సంపాదించేదంటే దీనికి అంతటికీ కూడా కారణం తల్లిదండ్రుల పెంపకములో నేటి పిల్లలు ఉండకపోవడం. అలాగే ఈ సినీ జగత్తులో ఇప్పుడు వచ్చేటువంటి కథా చిత్రాలు ఐహికమైనటువంటి యువక రక్తములో మానసికమైనటువంటి అన్యోన్యంగా ఇతర కులమత జాతీయులకు అతీతంగా వివాహ వ్యవస్థ కూడా చెడిపోవడం వల్ల ఈరోజు లవ్ చేస్తాడు, రేపు 3వ రోజు పెళ్లి చేసుకుని దూరం అయిపోతారు. అంటే ఎప్పుడైనా సరేనమ్మా, ఎవరైతే చిన్నప్పటి నుంచి ఏ విధంగా తల్లిదండ్రుల మాట విని పెద్దల మాట సద్యన్నపు మూట అన్నారు, ఆ విధంగా వారి మార్గనిర్దేశంలో పోయిన కుటుంబాలు చాలామంది బాగున్నారు. అందరూ మనం అనకూడదు. 100కి 10% స్పాయిల్ అయినా కూడా 90% ఇప్పటికీ కూడా ఉన్నారంటే మా జనరేషన్ దగ్గర నుంచి ఆలోచిస్తే ఒకటేమో 2 కారణాలు. ఒకటి తల్లిదండ్రుల పెంపకం, రెండవది పాఠశాలకు వెళ్ళినప్పుడు నాడు మా ఉపాధ్యాయుడు వస్తాడు అంటేనే పరిగెత్తి వెళ్ళిపోతాం ఆడుకునేవాడు. కానీ ఈనాడు ఆ క్లాస్ టీచర్ కమర్షియల్ అయిపోయి బెల్ అండ్ బిల్ అని అయిపోతున్నారు. అంటే చిన్నప్పుడు నూరి పోసేటువంటి తల్లిదండ్రులు దూరం అయిపోయినారు. క్లాసులో పాఠం చెప్పే గురువు యొక్క మాట వినడం కూడా లేదు. అంటే ఏదో కోస్తిమా పోతిమా కమర్షియల్ అయిపోయింది. కానీ విద్య అనేది కొనుక్కుంటున్నాం, చదువు కొంటున్నాం. కాబట్టి అది కూడా ఒక లోపం. కాబట్టి మనకింత గొప్ప అయిన సంస్కృతి ఉన్న మన ప్రపంచంలోనే మన భారతీయ సంస్కృతి మించిన సంస్కృతి లేదమ్మా. ఇప్పుడు కాదు, అనేక వేల సంవత్సరాలు కూడా. ముఖ్యంగా చెప్పాలంటే అద్భుతమైనటువంటి కలియుగ అవతార పురుషుడు మనకు తిరుపతిలో ఉదయించాడంటే మన భారత భూమి అంత పవిత్ర భూమి. అటువంటి పవిత్ర భూమిలో మనం పుట్టావు కాబట్టి ముఖ్యంగా రామాయణ మహాభారతాలు ఇతివృత్తాలు బాల్య కథలుగా చెప్పుకునే బామ్మలు లేకపోవడం, ఏదైనా చిన్న వయసులోనే 5 నుంచి 10 సంవత్సరాల లోపల బీజం పడుతుంది పిల్లలందరికీ కూడా. మేము చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఉండే అతను కథలంతా చెప్పేవాడు. అంటే ఆనాటి విధంగా చెప్పేవాడు లేకపోవడం, అలాగే తల్లిదండ్రుల పెంపకం సరిగా లేకపోవడం, వివాహ వ్యవస్థలో కూడా అన్యజాతీయ సంపర్కం రావడం, రెండవది అన్నిటికంటే పూర్వం ఒకరి మాట వినకుండా పోవడం అనే దానికి కొంతమంది ధనికుల ఇళ్లల్లో నా కొడుకు పిహెచ్డి చేస్తుంది, ఇంజనీర్ అయితే చాలు, డాక్టర్ అయితే చాలు అంటాడు. కానీ వాడికి వేలకు డబ్బులు పెట్టి కార్లు కొనివ్వడం పని, కానీ వాడికి సుఖ సంపాదన చూస్తుంది. కానీ వాడి యొక్క నైతిక విలువలైన క్రమశిక్షణ ఎక్కడ ఉన్నది?
మనం ఏమి నేర్పుతున్నాం మన బాలలకి, మన పిల్లలకి, అమ్మాయిలకైనా అబ్బాయికైనా యువకులకు మనం ఏది జాడ చూపుతున్నాం, మన సంస్కృతిని ఏమైనా తెలుపుతున్నామా? అంతెందుకు మన పండుగలు వస్తున్నాయి, మనది చాంద్రమానం. ఒక్కొక్కరు ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ఈ కృష్ణాష్టమి వచ్చింది. ఆ కృష్ణుడు ఏమిటి సందేశం ఇస్తున్నాడు? మన భారతంలో ఆయన భగవద్గీతలో ఇచ్చిన సందేశం ఒక్కటి చాలు, 18 అధ్యాయాలు. చంపేదెవర్రా చచ్చేదెవర్రా అన్నాడు ఆ యొక్క అర్జునుడితో. కాబట్టి ఏదైనా సరే నన్ను శరణాగతి అనేది చెప్పాడు. అంటే ఆ నమ్మకం లేకపోవడం, భక్తి లేకపోవడం, కొంతమంది మూఢ నమ్మకాల చేత మానసికమైన ఆందోళనకు గురి అయ్యి సరైన అవగాహన రాహిత్యమే దీనికి అంతటికి కారణం. అది నాన్న మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం.